ఫ్రెండ్స్, మీ ఫోన్ నంబర్ మీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉండాలో డిసైడ్ చేస్తుందంటే నమ్ముతారా మీరు? అంతేకాదు, మీరు పెట్టుకునే పాస్వర్డ్స్, మీ ఏటీఎం పిన్ నెంబర్, మీ ఇంటి డోర్ నెంబర్ కూడా మీ జీవితాన్ని, మీ ఆర్థిక జీవితాన్ని శాసిస్తాయి. అదే న్యూమరాలజీ. మరి ఈ విషయాలు మీకు తెలుసా? మీరు కనుక తెలియకపోతే మాత్రం స్కిప్ చేయకుండా టోటల్ ఇంటర్వ్యూ చూడండి. హాయ్ వ్యూయర్స్, నేను మీ బిఎస్. వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. రైట్. సో అంకెలే మన జీవితాన్ని శాసిస్తున్నాయనే విషయం మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు మన స్టూడియోలో అనిల్ రాజ్ గారు ఉన్నారు, న్యూమరాలజిస్ట్. గతంలో మనం అనిల్ రాజ్ గారితో చాలా ఇంటర్వ్యూస్ చేశాం. అతి తక్కువ అంటే జస్ట్ 200కే ఆయన జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, న్యూమరాలజీ చెప్పేవాళ్ళు. అట్లా కొన్ని వేల మంది ఆయన దగ్గర తమ భవిష్యత్తును, తమ జీవితాన్ని, తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సో ఇక ముందు కూడా మనం అనిల్ రాజ్ గారిని రెగ్యులర్గా న్యూమరాలజీ చేయబోతున్నాం. మీకోసం అతి తక్కువలో, అంటే జస్ట్ 500 రూపీస్ అంతే. ఆయన మీ యొక్క భూత భవిష్యత్ వర్తమానాల్ని, మీ అంకెలు మీ జీవితంతో ఎలా ఆడుకుంటున్నాయో చెప్పేస్తూ వాటి కరెక్షన్స్ ఇస్తూ మీ జీవితాన్ని సరిదిద్దబోతున్నారు. సో ఇది కేవలం మన కొలుగురి 24/7 ప్రేక్షకుల కోసం మాత్రమే. ఆయన చాలా పెద్ద ఆయన స్పిరిచువల్ సైంటిస్టు, డిఎంఐటి అనలిస్టు, ఓన్లీ న్యూమరాలజిస్ట్ కాదండి, ఇంకా చాలా ఉన్నాయి ఆయన డిగ్రీలు. సో అలాంటి వ్యక్తి కేవలం మనం రిక్వెస్ట్ చేశాము మా వాళ్ళకి కొంచెం, ఎందుకంటే న్యూమరాలజీ అనగానే లక్షలు అలా తీసుకుంటారు. సో మేము రిక్వెస్ట్ చేసాం, మా ప్రేక్షకుల కోసం మాత్రం మీరు దయచేసి మా నుంచి కాల్ వస్తే మాత్రం ఇంత తీసుకోండి అని రిక్వెస్ట్ చేసాం. వారు ఒప్పుకున్నారు. సో థ్యాంక్ యూ అనిల్ రాజ్ గారు, అండ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సో చాలా రోజుల తర్వాత దర్శనాలు ఇచ్చారు. ఎక్కడ వెళ్ళారు మీరు ఇన్ని రోజులు? అంటే ఎక్కడికి వెళ్ళలేదు, అంటే కొంచెం వేరే వర్క్. ఇప్పుడు డిఎంఐటి అన్నారు కదా, అది కూడా ఫుల్ ఫ్లెజ్ గా ప్రొవైడ్ చేసి మన తెలుగు రాష్ట్రాల వరకు ఇన్ డీటెయిల్ గా డిఎంఐటి కూడా లాంచ్ చేద్దామని ఉద్దేశంతో కొంచెం వేరే షెడ్యూల్. మీకు ఆల్రెడీ చాలా బ్రహ్మాండంగా వచ్చు కదా సార్, అయినా ఎందుకంత మీకు తపన నేర్చుకోవడం? అంటే మనం ఎప్పటికీ సార్, మనం చనిపోయేదాకా మనం ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. దాంతో పాటు ఏంటి అంటే న్యూమరాలజీ అనేది మనం ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ అవిట్లతో డిసైడ్ అయ్యింది. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఒక మంచి పేరు పెట్టినప్పుడు ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రొఫెషన్ కూడా మనం ఒక మంచి డైరెక్షన్ ఇస్తే వాళ్ళకి ఎంతో టైం, ఎనర్జీతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఏ ప్రొఫెషన్లో పోతే క్లిక్ అవుతారు అనేది చెప్పాలంటే మనం న్యూమరాలజీకి డిఎంఐటీని యాడ్ చేయవచ్చు. అది నేర్చుకున్నారు ఇన్ని రోజులు? అవునండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సంతోషం సార్. సో నేను ఇప్పుడే చెప్పినట్టుగా సార్, ఇంట్రోలో చెప్పినట్టుగా నిజంగానే మన బ్యాంక్ పాస్వర్డ్లు, మన ఫోన్ నెంబర్, మన బ్యాంక్ నెంబరు, ఏదైతే మన అకౌంట్ నెంబరు, డోర్ నెంబర్, ఇవన్నీ నిజంగానే న్యూమరాలజీ పరిధిలోకి వస్తాయి సార్? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, మనం ఏదైనా ఇప్పుడు కాంప్లికేటెడ్ కాకుండా ఇప్పుడున్న ఫీల్డ్లో ఏదైనా వాళ్ళకి ఈజీ గోయింగ్ ఉండాలి. అయితే ఏం చేస్తున్నా న్యూమరాలజీ అనేది కూడా మీరు గమనిస్తే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ గమనిస్తే లాస్ట్కి లాజిక్ అనేది ఉంటుంది. లాజీ అంటే ఒక లాజిక్ అన్నమాట, ఒక పర్టికులర్ క్యాల్కులేషన్స్తోని. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే చాలా మంది ఇప్పుడు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇదే న్యూమరాలజీ అనే సైన్స్ని మనం కొంచెం ఇంకెక్కువ మెథడ్స్కి ఫాలో అయితే మనకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనిస్తే మనము ఒక పర్టికులర్ మనిషిని పేరుతో పాటు మ్యాక్సిమం నంబర్స్తోనే గుర్తుపడుతున్నాం. ఇప్పుడు మీరు ఎవరు అంటే మీ పేరు తర్వాత ఒక ఫోన్ నంబర్ లేదా ఆధార్ కార్డ్. అయితే ఈ లాజిక్ని ఏదంటే న్యూమరాలజీని మన ఫోన్ నంబర్ కూడా యాడ్ చేస్తే బాగుంటుందేమో, లేదా పాస్వర్డ్స్కి మనకి కొంచెం మన వైబ్రేషన్ తగ్గట్టు ఉంటే సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉందనే ప్రయత్నంతో మ్యాక్సిమం అందరు యూజ్ చేస్తున్నారు. సార్ ఇంకొకటి, ఈ ఇంటి నెంబర్ కూడా న్యూమరాలజీ పరిధిలోకి వస్తుంది సార్. నేను మొన్న ఫ్రెండ్ చెప్తున్నాడు, అంటే వాళ్ళ నా అద్దీంట్లో ఉంటే వెంటనే సొంత ఇల్లు కొనుక్కోవచ్చు అని. అంటే ఏ ఫ్లోర్లో ఉంటే, ఏ నెంబర్ ఉన్న ఇంట్లో ఉంటే వెంటనే సొంత ఇల్లు కొనుక్కోవచ్చు అండి? అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సార్, అద్దిల్లు అంటే ఫస్ట్ అందరికి గమనించాల్సింది ఏంటంటే ఇల్లు సార్. ఇలా అంటే నివాస యోగ్యస్థ వాస్తువు అన్నమాట.
అయితే ఇల్లు అనగానే మనకు వాస్తు అనేది కూడా వస్తుంది. అయితే ఇప్పుడు రీసెంట్లీ చాలా మంది రీసెర్చ్ చేసి ఫారెన్ లో కూడా కనిపెట్టింది ఏంటంటే మనం సో కాల్డ్ ఈ వర్డ్ యూజ్ చేస్తున్నాం వాస్తు అని. అవును. అయితే ఇప్పుడు అందరికి ఆ పేరు అనేది రెగ్యులర్ అయిపోయింది. Okay. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారంటే చాలా మంది క్లైమెటాలజీ అంటున్నారు అన్నమాట. Okay. Okay. అంటే మన పూర్వీకులు ఏం చేసిరంటే అన్ని చేసింది ఏంటంటే ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేయడం. అయితే ఏ ఫేస్ లో మనకు డోర్ ఉండాలి, ఎక్కడి నుంచి అంటే అది ఒక వాస్తు కాన్సెప్ట్ మీద వెళ్తుంది. దాంతోని మనం కొంచెం మళ్ళా మన న్యూమరాలజీని యాడ్ చేసుకుంటూ మన డేట్ ఆఫ్ బర్త్ అంటే జస్ట్ మీరు గమనించండి సార్, వరల్డ్ మొత్తం ఏంటంటే వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ. ఇప్పుడు మీరున్న అట్మాస్ఫియర్, మీ ఆఫీస్లో మీరు ఎప్పటికీ అగ్రెసివ్ ఉండి పాజిటివ్ ఉన్నారు, మీ చుట్టుపక్కల మెంబర్స్ కూడా పాజిటివ్ ఉన్నారు అనుకోండి, మీకు వర్క్ అవుట్పుట్ అనేది ఎక్కువ ఉంటుంది. Correct. అలా మీరు ముందుకు పోవాలనుకున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఒక మంచి నంబర్ అనేది తీసుకున్నాం అనుకోండి, మీకు ఛాన్సెస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. Okay. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ 1 ఉంది, 1కి ఫేవర్ చేసే నంబర్స్ ఏముంది, 1 కానివ్వండి, 5 కానివ్వండి. ఇప్పుడు కొంచెం గమనించండి, ఇప్పుడు 1 ఉన్న వాళ్ళకి వాళ్ళు 8 సిరీస్ నంబర్లో ఉన్నారనుకోండి, లెట్ ఇట్ బి నంబర్ 8 కానివ్వండి లేదా 107 కానివ్వండి, అది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. Okay. మీరు అదే గమనిస్తే ఇప్పుడు చాలా కంట్రీస్ లో 13th ఫ్లోరే ఉండదు. ఇప్పుడు అది లాజిక్ గా గమనిస్తే 13th ఫ్లోర్ ఉండడం కానీ, రూమ్ నంబర్ 13 అంటే ఆ ఫిక్స్ అయిపోయినారు కొన్నిటిని. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే వేరే యువర్ థాట్ గోస్, ఎనర్జీ ఫాలో. మీ మైండ్ లో ఏదైనా ఫిక్స్ అయిపోయారు బలంగా అనుకుంటే అది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి న్యూమరాలజీ కొంతమంది ఫాలో అవుతున్నారు. అట్లాగే సార్, ఇంకా విచిత్రం ఏంటంటే మన ఫోన్లో పెట్టుకునే వాల్ పేపరు, మన ఫోన్లో పెట్టే డిపి, వీటి కలర్స్ కూడా మన అదృష్టాన్ని తారుమారు చేస్తాయా? అంటే అదృష్టాన్ని తారుమారు చేసేది నెగిటివ్ కంటే మాక్సిమం మీరు గమనించండి, మీరు పాజిటివ్ అనేది మనం ఎక్కువ ఆలోచిస్తే. ఇప్పుడు ఒకటే వర్డ్ ఉంది సార్, నేను నా దగ్గర డబ్బు లేదు అనే వర్డ్ కంటే నేను డబ్బు సంపాదిస్తాను అంటే ఇండైరెక్ట్లీ రెండు ఒకటేలాగా అనుకుంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు పాజిటివ్ నేచర్ ఇస్తుంది. అయితే వాల్ పేపర్ ఎందుకు అంటే ఇప్పుడు ఓన్లీ న్యూమరాలజీ అనేది కాదు, మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు మీకు ఇష్టమైన, ఇప్పుడు మీ పాపనే ఉంది, మీకు చాలా ఇష్టం, లేదా మీ మమ్మీ అంటే చాలా ఇష్టం, మీరు జస్ట్ ఎప్పుడు ఎంత స్ట్రెస్లో ఉన్నా కానివ్వండి, మీరు వాల్ పేపర్ మీద అమ్మ ఫోటో పెట్టుకోండి లేదా పాప ఫోటో పెట్టుకోండి. మీరు ఒక్కసారి చూడంగానే ఎనర్జీ అనేది వచ్చి ఒక ఆటోమేటిక్ స్మైల్ వస్తుంది. ఇప్పుడు తెలియకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే స్కెలిటన్ బొమ్మ కానివ్వండి, నెగటివ్ దాన్ని చూడడం వల్ల ఏమైపోతుందో ఆటోమేటిక్ మన మైండ్ అనేది ఫియర్ మాంగరింగ్ లో వెళ్ళిపోతుంది. అయితే వైఫ్ ఫోటో పెట్టుకున్నా అంతే అంటే వైఫ్ ఫోటో అంటే ఇప్పుడు కేరింగ్ ఉంటే పర్వాలేదండి, టేరింగ్ ఉంటే కష్టము, అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. యూనివర్సల్ గా వైఫ్ అంటే ఒక లైఫ్ పార్ట్నర్ లాగా ఉండి ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటే ఒక మంచి ఫ్యామిలీ ఫోటో ఇద్దరిది పెట్టుకుంటే హ్యాపీ అనేది ఉంటుంది. ఏదైనా సార్ మన చూసే దాన్ని బట్టి, అందుకే మనకు ఆదిశంకరాచార్య సృష్టిలో ఏం తప్పు లేదు, మీ దృష్టిలో తప్పు ఉంది. కాబట్టి మీరు ఏం చేసినా కూడా పాజిటివ్, ఒక మంచి కలర్. ఇప్పుడు గమనించండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక క్లయింట్ వచ్చిండే, ఆయన డైరెక్ట్లీ ఇవన్నీ నమ్మరు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ. కానీ ఇప్పుడు అట్లా క్లయింట్ వచ్చినప్పుడు ఆయనకు నేను న్యూమరాలజీ ఎలా చెప్తాను? ఆయన ఒకటే అన్నాడు, నువ్వు నాకు సొల్యూషన్ ఇవ్వాలి కానీ నేను న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ నమ్మను. నువ్వు ఎలా ఇస్తావు చెప్పంటే, నేను ఏమన్నాను, మీకు ఈ ప్రాబ్లం ఏంటంటే నాకు ఎప్పటికీ స్ట్రెస్ ఉంటుంది, నాకు ఎప్పుడో ఏదో ఒక డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, నేను ఏం చేయాలి? నేను అన్నా, మీరు ఏంటంటే రిటైర్డ్ పర్సన్, ఒక పని చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి. ఇప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ న్యూమరాలజీస్ చెప్పలేడు, ఆయన ఒకటే అన్నాడు, ఆయన ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పొద్దు, నాకు న్యూమరాలజీ రెమెడీస్ చెప్పదు. ఇప్పుడు మనము ఎవరైతే న్యూమరాలజీ వద్దు అనే వాళ్ళకి ఆయన డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆయనకు వచ్చే కలర్ ఏంటంటే లైట్ బ్లూ, లైట్ పింక్ అన్నమాట. మీరు రిటైర్ కదా సార్, మీరు ఎక్కడ ఉంటారు అంటే ఇట్లా మా ఇంటి ఇప్పుడు హాల్ అన్నారు. జస్ట్ ఒక్క పని చేయండి సార్, మీరు ఎప్పటికీ టీవీ అలా చూస్తుంటారు కదా, మీ హాల్ది రూమ్ అనేది ఒక లైట్ బ్లూ లేదా లైట్ పింక్ పెయింట్ వేయండి అన్నాడు. ఒక 1 month అయినాక ఏమన్నాడు అంటే, సార్ నాకు చాలా బాగుంది సార్ అని. అంటే ఇక్కడ న్యూమరాలజీ పని చేసింది, కానీ అయిన విధంగా సైంటిఫిక్ గా మనం వెళ్ళాం, అంతేగాని ఈ నేమ్ రాయండి అలా చెప్పలేము. అంటే మనకున్న నాలెడ్జ్ తోని క్లయింట్ కి సొల్యూషన్ ఇవ్వాలి, కానీ అన్ని తీసుకొచ్చి దీని వల్ల అవుతుంది అనేది నా ఒపీనియన్ కాదు. గ్రేట్. ఇంకొకటి సార్, మన ఫోన్ నెంబర్, కొందరేమో ఫోన్ నెంబర్లో చివరి 4 అంకెలు ఇంపార్టెంట్ అంటారు న్యూమరాలజీ ప్రకారం, లేదు 10 నెంబర్స్ కూడా చాలా పవర్ ఉంటుంది అంటారు.
సో ఏంటి సార్ అసలు మొబైల్ నెంబర్? అంటే గమనిస్తే మీరు ఈ మొబైల్ నంబర్ అనేది ఎప్పటి నుంచి అంటే రీసెంట్లీ మనకు స్టార్ట్ అయింది సార్. అవును. కానీ ఎప్పటి నుంచి మీరు గమనిస్తే కరోనా తర్వాత ఎప్పుడైతే మనకు ఫిజికల్ ట్రాన్సాక్షన్స్, ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ ఇవన్నీ చాలా పాపులర్ కావడం స్టార్ట్ అయింది. అయితే ఈ టెక్నాలజీ ఇప్పుడు న్యూమరాలజీ అనే ఒక కాన్సెప్ట్ని మనకి ఫేవర్లో వచ్చేటట్టు మన మొబైల్ నంబర్ కూడా మనని రీప్రజెంట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు దాంట్లో కూడా మనం యూజ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో న్యూమరాలజీ వైజ్ మొబైల్ నంబర్ దగ్గర కూడా వెళ్తున్నాం. ఓకే. అయితే లాస్ట్ 4 డిజిట్స్ ఒక్కటే అని కాకుండా మనం ఏం చేస్తామంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కి కంపాటబుల్ ఉండేటట్టు మొత్తం నంబర్ కౌంట్ అనేది తీసుకుంటారు. ఓకే. కంపౌండ్ తీసుకున్నాక కంపౌండ్ నంబర్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. అది వాళ్ళ కంపాటబుల్ అవుతుందా అనేది చూసి దాంతో పాటు కొన్ని నంబర్స్ ఇప్పుడు ఏంటంటే ఈ నంబర్ ఉండొద్దు అంటే మనకు అది దొరకాలి కదా. కరెక్ట్. అయితే అన్నప్పుడు అట్లా చూసుకొని మనం ట్రై చేసి ఈ న్యూమరాలజీని వాళ్ళ మొబైల్ నంబర్కి యాడ్ చేస్తే బాగుంటుంది అని ఒక ప్రయత్నంతో అందరు ప్రారంభించారు. అంటే ఇప్పుడు మొబైల్ నెంబర్ చూసి ఒక మనిషి హ్యాపీగా ఉన్నాడా, డిప్రెషన్లో ఉన్నాడా, ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడా, ఇట్లా చెప్పొచ్చా? అంటే ఏముంటుందంటే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ టైం రెగ్యులర్గా వాడుతున్నారు కాబట్టి దాని ఇంప్రెషన్ అనేది ఉంటుంది సార్. ఓకే. అయితే నేనేమంటా అంటే ఏదైనా మీరు వాడుతున్నప్పుడు రిపీటెడ్గా అవుతున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఒక్కసారి మనం మొబైల్ నంబర్ కూడా చూసుకోవచ్చు. కానీ నేను చెప్పేది బీయింగ్ అ న్యూమరాలజిస్ట్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ చూడండి. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీ నేమ్ అనేది బాగుందా చూడండి. ఇవి రెండు బాగున్నాక మీ న్యూమరాలజీతో ఇంకా కొంచెం సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే మొబైల్ నంబర్ చూస్తే అది టోటల్ యాడ్ చేసినప్పుడు మీకు ఏ నంబర్ వస్తుందో అది ఒక్కసారి గమనించి కంపాటబుల్ అవుతుందా చూస్తే బాగుంటుంది. ఈ లెక్కన అప్పుల్లో ఉన్న వాళ్ళు కూరుకుపోయారనుకోండి, కొందరు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ చుట్టుపక్కల ఇంట్లో కానీ కారు కావచ్చు, ఫోన్ నెంబర్ ఇట్లా ఏది చూసుకున్నా వాళ్ళు ఫస్ట్ ఇమీడియట్గా మార్చుకోవాల్సిన 3 నంబర్లు ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికైనా గమనించండి, మనకి ఎప్పుడైనా నెగిటివ్ అనేది ఉంది, ఫైనాన్షియల్ లాస్ వస్తుంది, అలా వస్తుంది. ఫస్ట్ థింగ్ మన మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి. ఓకే. ఫస్ట్ థింగ్ మన మైండ్ సెట్. ఇప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఉంది అది కూడా కొంచెం ఏదైనా ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకున్నప్పుడు ప్రాక్టికల్ గా అది ఆలోచించి పెడితే ఫస్ట్ థింగ్. తర్వాత మనం న్యూమరాలజీతో యూస్ ఎప్పుడు చేస్తామంటే మనము వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, వాళ్ళ నేమ్లో ఏమైనా నెగిటివ్ ఉందా అంటే వాళ్ళు 100% గ్యారంటీ ఇచ్చినాక కూడా వాళ్ళకి ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుందా. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, చాలా మంది ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు, ఎంతో కష్టపడి రీసెంట్లీ ఎగ్జామ్స్ రాశారు, ఇప్పుడు పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయ్యంగానే ఏమైందంటే క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ కావడం వల్ల ఇప్పుడు అది వాళ్ళ మిస్టేక్ కాదు కదా, లీక్ అయింది కాబట్టి రీఅటెంప్ట్ అవ్వదండి. అంటే మనం ఇచ్చే 100% ఇచ్చినాక ఏదైనా నెగిటివ్ అవుతుందంటే అప్పుడు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ కూడా చూసుకొని ఆ ఇంపాక్ట్ అవుతుందా గమనించి ఒక ఫస్ట్ థింగ్ నేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని రెమెడీస్, పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం రెమెడీస్, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది వెళ్ళవచ్చు. డిఎంఐటి అనలిస్ట్ కూడా కదా, సో మన వేలి ముద్రలకు మన డేట్ ఆఫ్ బర్త్కి ఏమైనా సంబంధం ఉంటుందా అండి? సార్ ఇది చాలా మందికి సింపుల్ ఒకటే క్వశ్చన్ కాబట్టి నేను ఒకటే అంటాను సార్, మనమందరం ఇక్కడ వచ్చింది ఏంటి అంటే ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఉన్నారు, మీ పర్టికులర్ నేమ్ తోని మిమ్మల్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ పుట్టాలి, ఈ టైంలో ఈ ప్లేస్ లో పుట్టాలనేది అది మీరు డిసైడ్ చేసింది కదా, ఇట్స్ ఫిక్స్డ్. అయితే ఈ జర్నీ చేసేటప్పుడు ఏమైతుందంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ క్యారెక్టర్స్ అనేది మీ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫారినర్ పర్సన్ మీరు చూడంగానే మీరు ఎలా గుర్తుపడతారు ఫారినర్ అని, వాళ్ళ కలర్ అవన్నీ, అది ఎక్కడ ఇంపాక్ట్ అవుతుందంటే ఆ పర్టికులర్ ప్లేస్ లో పుట్టినప్పుడు ఇంపాక్ట్ ఎట్లయితే బాడీ మీద వస్తుందో అలాగనే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇంపాక్ట్ అనేది మన మీద వస్తుంది. అయితే డిఎంఐటి ఏంటి అంటే సార్, డిఎంఐటి ఏంటంటే డర్మటోగ్రఫీ మల్టీ ఇంటెలిజెంట్ టెస్ట్. ఓకే. అయితే ఇది నేను ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే ఇది కూడా ఇది మోడర్న్ రాకెట్ సైన్స్ ఏం కాదు సార్. పూర్వంలో మీరు గమనిస్తే అమ్మ ఉన్నది, అమ్మ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మన దగ్గర ఎంతో మంది ఏమంటుండంటే చెడుగా ఆలోచించకండి, ఆమెకి ఇష్టం ఉన్న ఏమైనా తినిపించండి, లేదా మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ఉంచండి అని అంటుంది. ఎలా అయితే అమ్మ తినేది పాపకే గాని బాబుకే గాని ఆకలి ఇది కడుపు నిండుతుందో అమ్మ ఆలోచనలు కూడా ఆ పర్టికులర్ పిల్లది బ్రెయిన్ అనేది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు 3 to 6 months అనేది చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు అమ్మ చాలా స్ట్రెస్ ఉంది అనుకోండి, మీరు గమనిస్తే ఆ బాబుది బ్రెయిన్ ఫార్మేషన్ కూడా
అలాగనే తయారవుతుంది. అవును. ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా అదే డిక్లేర్ చేస్తుంది. మమ్మీ పర్సన్ హెల్తీ ఉండాలి, పేరెంట్ అనేది. ఆమెకు స్ట్రెస్ పెట్టకండి, ఎందుకు స్ట్రెస్ పెడితే పిల్లలకి కూడా ప్రాబ్లమే. సేమ్ థింగ్ ని గమనించి డిఎంఐటీని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నా అంటే, మనం ఒక మంచి పేరు అనేది ఇస్తున్నాను సార్, కానీ ఒక ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లా ఒక మంచి ప్రొఫెషన్ లా ఇచ్చినాం అనుకోండి, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. Okay. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ కి టైం అనేది లేదండి. ఒక మంచి ఫీల్డ్ లో పోవాలన్న ఉద్దేశంతో డిఎంఐటీని నేను న్యూమరాలజీకి యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మామూలుగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి చెప్తుంటారు కదా, ఆ పద్ధతిలో మనం ఏదైనా ఒక నంబర్ని, ఈ నంబర్ నాకు కలిసి వస్తే బాగుండు, ఈ నంబర్ నా లక్కీ నెంబర్ అయితే బాగుండు అని అనుకుంటే అది లక్కీ నెంబర్లా బిహేవ్ చేస్తుంది. మీరు గమనిస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ లో పుడతామో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇంపాక్ట్ అనేది మన లైఫ్ లో ఎప్పటికి ఉంటుంది. ఓకే. అయితే మీకు తెలుసో తెలియక మీరు ఏం చేశారంటే కొన్ని నంబర్స్ మీకు ఎప్పుడు రిపీట్ అవుతుంది. అయితే కొంతమందికి వాళ్ళ లక్కీ డేట్ ఆఫ్ బర్త్ లక్కీ నంబర్ అనేది తెలుస్తుంది. అయితే కొంతమందికి తెలియనప్పుడు ఏం చేయాలంటే, సడన్ గా మీరు ఎప్పుడైనా వాచ్ చూసినప్పుడు, లేదా మీరు సినిమాకి వెళ్ళినప్పుడు టికెట్ నంబర్ గమనించండి, లేదా పార్కింగ్కి వెళ్ళినప్పుడు చూడండి, లేదా ఎక్కడైనా పోయినప్పుడు టోకెన్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక పర్టికులర్ నంబర్ మీకు రిపీట్ అవుతుంది. ఆ నంబర్ రిపీట్ అయినప్పుడు అది మీకు మంచి రిజల్ట్ ఇస్తుందా అని గమనించండి. గమనించినప్పుడు ఏమవుతుందంటే, అది మీకు రిపీట్ అయ్యేటప్పుడు మీకు మనకు ఒక బిలీవ్, ఏదైతే రిపీట్ అయినప్పుడు ఒక మంచి ఇంపాక్ట్ వచ్చినప్పుడు దాన్ని మనం నమ్ముతాం. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఆధార్ కార్డ్ లో లాస్ట్ 2 digits 333 ఉంటుంది. అయితే నా డేట్ ఆఫ్ బర్త్ 6 కాబట్టి అది వచ్చిందని అనుకుందా, నా పాన్ కార్డ్ కి అదే వస్తుంది, నా హాల్ టికెట్ కి అక్కడనే వస్తుంది. అయితే నా బైక్ అంటే ఆ నంబర్ వస్తున్నప్పుడు దాన్ని వాడినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ ఆటోమేటిక్ వస్తుందని నా అభిప్రాయం. అట్లాగే ఇప్పుడు భార్యాభర్తలే ఉన్నాం అనుకోండి, వాళ్ళిద్దరు శత్రు సంఖ్యలు అనుకుందాం, రైట్? సో కొట్టుకేసేస్తారు, విడిపోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఆ శత్రు సంఖ్యలు ఉన్న వాళ్ళను కూడా కలిపే రెమెడీస్ మనకు న్యూమరాలజీలో ఉన్నాయేమన్నా? సార్ న్యూమరాలజీ ఏంటి అంటే చేయొచ్చు సార్, కానీ ఏంటంటే ఫస్ట్ థింగ్ అలా రూట్ కాజ్, వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు, ఇప్పుడు ఈగోస్ తో కొట్లాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు ఒకటే వర్డ్ నేను రీసెంట్లీ వాడింది సార్, అండర్స్టాండింగ్ లో కూడా 2 ఉంటుంది సార్. ఒకటి మిస్అండర్స్టాండింగ్, ఒకటి నాట్ అండర్స్టాండింగ్. అయితే మిస్అండర్స్టాండింగ్ అంటే ప్రతిదీ మనము తప్పుగా అర్థం చేసుకుంటాం. నాట్ అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు మనకు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా, అవన్నీ పక్కన పెట్టేసి సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈగో. నేనేమంటా అంటే ఈగో కంటే ఈజీలీ గోపు అంటే బాగుంటుంది. ఆ తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో నెగటివ్ నంబర్స్ ఉందనుకోండి, ఒక మంచి కౌన్సిలింగ్ తీసుకొని నిజంగానే వాళ్ళ నేమ్స్ లో నెగటివ్ ఇంపాక్ట్ ఉండే ఆ నేమ్ అడ్జస్ట్ చేసుకొని వాళ్ళిద్దరు బాగుండాలని ఒక గుడ్ వైబ్రేషన్స్ అనేది క్రియేట్ అయితే చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అట్లాగే పిల్లలు కూడా మొబైల్ కనెక్ట్ అయిపోవడం, మాట వినకపోవడం ఇట్లా జరుగుతుంది కదా సార్, దానికి కూడా వాళ్ళ పేర్లోని నెగిటివ్ నెంబర్సే కారణమా? అంటే పేర్ల నెగటివ్ అనే కంటే ఇప్పుడు ఏంటంటే ఇది టెక్నాలజీ యుగం సార్. అయితే ఏది కూడా అందరికి క్విక్ గా రిజల్ట్స్ రావాలి. ఇంకోటి మన టెక్నాలజీ ఎట్లా డిజైన్ అయింది అంటే, ఇప్పుడు మీరు కంటిన్యూ యూట్యూబ్ లో ఒక వీడియో చూసిరు, ఒక 2-3 వీడియోస్ ఒక కార్ మీద చూసిరు అనుకోండి, ఆ లాగరిథం మీకు అనుకొని మీకు అలాంటి వీడియోసే అనేది వస్తుంది. అంటే దే వాంట్ టు అట్రాక్ట్ యూ ఆల్వేస్. మీ టైం ని తీసుకోవాలి. అయితే ఈ దానికి సొల్యూషన్ మనం ఎక్కడ తీసుకురావచ్చు అంటే, వాళ్ళకి కొంచెం సబ్ కాన్షియస్ టెక్నిక్స్ అనేది ఉంటుంది, మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటుంది. అంటే మీరు టెక్నాలజీ ఎక్కువ వాడినప్పుడు ఏమైతుందంటే సార్, చాలా మంది లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఎక్కువ వాడుతుంటారు. అయితే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మధ్యలో ఒక గ్యాప్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. అయితే వాళ్ళ ఎమోషనాలిటీ అనేది తక్కువ అయిపోతుంది. కొన్ని మనకు బ్రెయిన్ టెక్నిక్స్ ఉంది, అది మీరు ఫాలో అయినారు అనుకోండి, వాళ్ళకి అడిక్షన్స్ అనేది పోయే ఛాన్సెస్ ఉంది. నేమ్ ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. సూపర్. అట్లా కర్మలు, మన గత జన్మ నుంచి తెచ్చుకున్న కర్మలు అవి న్యూమరాలజీ వారు మార్చొచ్చా అండి? సార్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు కర్మ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కర్మతో పాటు కార్యం అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. కర్మ అనేది అన్ని మనం వదిలేయలేం. ఇప్పుడు మీరు పుట్టాలన్నా అది అంటే ఆల్రెడీ నేను ఒకటే ఒక క్వశ్చన్ అందరికి అంటాను, ఇప్పుడు మనం పుట్టినం, మన జర్నీ అనేది జరుగుతుంది మన పాస్ట్ కర్మ వల్ల. పాస్ట్ కర్మ అంత స్ట్రాంగ్ ఉండి మనకు మంచి రిజల్ట్ ఇస్తుందో లేక బ్యాడ్ ఉండడం మనం ఇప్పుడు పుట్టాం. కానీ మన ప్రజెంట్ కూడా మనం ఒక కార్యంతో మనం మంచి కర్మ చేయాలి కదా సార్. పురోగామి కర్మ కూడా మంచి చేస్తే, ఇప్పుడు పాస్టే మీ లైఫ్ ని ఇంత నడిపించేటప్పుడు మీ ప్రజెంట్ చేసే ఒక పాజిటివ్ది మీ ఇంకా ఫ్యూచర్ ని కూడా మంచి చేస్తుంది కదా సార్. అయితే నేనేమంటా అంటే, మీరు మీ డెస్టినీని డిసైడ్ చేసుకోవచ్చు. పురోగామి కర్మ అనేది అంటే ఈ ఒక మంచి ఆపర్చునిటీని
మంచి దాంట్లో తీసుకొని దాంతో పాటు కొన్ని సబ్ కాన్షియస్ టెక్నిక్ చేస్తే యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ ఫ్యూచర్ సార్. లేకపోతే ఇప్పుడు చూడండి అబ్దుల్ కలాం సరే ఉన్నాడు, ఆయన అన్ని నా కర్మల రాసి ఉంది అందుకే నేను ఇట్లా అయిపోయినా అంటే కాదు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ తీసుకోండి, ఎలాన్ మస్కే అని తీసుకోండి. అయితే నేనేమంటున్నా అంటే మీరు పాజిటివ్ ఉన్నారనుకోండి, అయ్యే ఇంపాక్ట్ మీరు పాజిటివ్. ఇప్పుడు మీకు పడ్డ దెబ్బ మీరు మళ్ళా ఎదగంక మనం డౌన్ కాదంక అనేది ఒక పాజిటివ్ గా తీసుకుంటే యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. సార్ ఇవంతా నిజమే. అయితే ఒకే రోజు ఒకే సమయానికి ఒకే నిమిషంలో పుట్టిన పిల్లల తలరాతలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఒకటి హీరో అవుతాడు, ఒకటి విలన్ అవుతాడు. ఎట్లా సార్ దీన్ని ఎట్లా సమర్థిస్తారు సార్? ఎప్పుడైనా గమనించండి, ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానివ్వండి సార్, ఇది జీపీఎస్ సిస్టమ్ లాంటిది. ఓకే, జీపీఎస్ అన్నప్పుడు ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు గూగుల్ది సెర్చ్ ఇంజిన్ లాగా ఇంకొకటి కూడా ఏంటంటే జీపీఎస్ అంటే మనం ఇట్లా కూడా అనవచ్చు, గురు ప్రొటెక్టింగ్ సర్వీస్ అన్నమాట. అయితే ఇక్కడ ఏమైపోతుంది అంటే సార్, పుట్టినప్పుడు మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ అనేది ఫిక్స్ అయిపోయింది. కానీ అది జర్నీ చేసేది మీరు ఎలా చేస్తున్నారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మన జర్నీ అనేది ఇప్పుడు మీరు డిసైడ్ చేశారు. ఇప్పుడు ర్యాపిడోలో మనం స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు నా పర్టికులర్ ప్లేస్ నుంచి నేను మీ స్టూడియోకి రావాలి. ఇక్కడ 2 ఫిక్స్ అయిపోయింది. కానీ నేను డిసైడ్ చేయాల్సింది ఏంటి అంటే నేను వాకింగ్ వెళ్ళాలా, ఓకే, లేదా నేను బైక్ మీద తీసుకుంటే ఎలా ఉంటుంది, నేను కార్ అంటే అది దేవుడు అనేది మనకి ఇండిపెండెంట్ మైండ్ అనేది ఇచ్చారు. అది మనం కూడా డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చే ఆపర్చునిటీని మీరు ప్రాబ్లమ్స్ అని వదులుకుంటున్నారా లేదా ప్రాబ్లమ్స్ లో ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటున్నారా అనేది మనం డిసైడ్ చేసుకొని పోతే మన లైఫ్ అనేది మన చేతిలో ఉంటుంది. ఓకే, అండ్ అట్లాగే సంతకం చూసి వారు ఫ్యూచర్ అంచనా వేయచ్చు సార్? సార్ సంతకం అనేది సైనాలజీ అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఎలా ఉంటుంది అంటే మీకు కొన్ని చిన్న జస్ట్ ఎగ్జాంపుల్, గ్రాఫాలజీ అంటారు కదా. గ్రాఫాలజీ అనేది ఏంటి అంటే మన హ్యాండ్ రైటింగ్ స్టైల్ సార్. ఓకేనా? అయితే ఇప్పుడు నా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను జస్ట్ ఒక 500 రూపీస్ వర్క్ షాప్ అటెండ్ అయినాను. అక్కడ మేడం ఏం చేసిందంటే 500 రూపీస్ కి మీరు ఒక వర్క్ షాప్ లా జస్ట్ మీ హ్యాండ్ రైటింగ్ మీ సిగ్నేచర్ ఇవ్వండి, నేను మీ గురించి చెప్తాను అని చెప్పింది. అయితే నేను ఇచ్చినాక ఏమన్నదంటే మీకు ఈ బేసిక్ క్యారెక్టర్స్ ఉంది, మీరు లైఫ్లో షైన్ కావాలనుకుంటారు, కానీ మీకేంటంటే కొంచెం చెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్త ఉండండి అన్నది. అయితే నాకు ఒక 6 months అయినాక నాకు చెస్ట్ లో వాటర్ అనేది వచ్చింది అనమాట. నాకు ఇప్పుడు ఇదే థాట్, ఇప్పుడు నేను లాజిక్ ఆలోచిస్తా కాబట్టి ఆమె చెప్పింది నేను మైండ్ లో అనుకొని రిపీటెడ్ గా చేస్తే నాకు చెస్ట్ లో ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా వస్తుందని ఆ సిగ్నేచర్ లో కనబడ్డదా, ఆమె ఇంటిమేషన్ ఇచ్చిందా అని గమనిస్తే నాకు ప్రాబ్లం అయితే నేను అది రికవరీ కాగానే మళ్ళీ ఆ మేడం దగ్గరికి వెళ్ళాను. ఆ మేడం ఏమన్నదంటే అనిల్ నాకు నీ సిగ్నేచర్ అట్లా కనబడ్డది, ఈ సిగ్నేచర్ మార్చు కొంచెము అన్నది. నాకు చేంజెస్ వచ్చింది ఇన్స్టెంట్ గా. ఆ మేడం దగ్గర నేను కోర్స్ చేసినప్పుడు ఆమె ఏం చేసిందంటే నాకు గ్రాఫాలజీ నేర్పించింది. గ్రాఫాలజీలో ఏంటి అంటే సార్ మీరు యూజ్ చేసే ఆల్ఫాబెట్ సైజ్ కానీ ఫాంట్ కానీ డిస్టెన్స్ అనేది తెలుసు, కానీ సైనాలజీకి వచ్చేటప్పటికి మీ ఎమోషన్స్ తెలుస్తుంది సార్. అవునా? అందుకే నేను ఏం చేశానంటే నా న్యూమరాలజీతో పాటు మీ సిగ్నేచర్ని నేను 3 times తీసుకుంటాను. మీ సిగ్నేచర్ని పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు సార్, మీ సిగ్నేచర్ నాకు పెట్టండి అంటే అఫీషియల్ సిగ్నేచర్ ఫస్ట్ టైం మీరు జాగ్రత్తగా పెడతారు మెల్లగా, కానీ 3 times పెట్టేటప్పుడు సేమ్ స్ట్రోక్ అనేది రిపీట్ అవుతుంది. ఎవరైనా గమనించండి, ఎవరైతే సిగ్నేచర్ లా స్ట్రోక్స్ అనేది చాలా షార్ప్ గా పెడతారో వాళ్ళకి ఇరిటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? కొంచెం స్ట్రోక్స్ చేంజ్ చేయండి, మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ గారిని తీసుకోండి. ఫస్ట్ సార్ సిగ్నేచర్ వేరే ఉండే, ఎప్పుడైతే ఆయన 100th అచీవ్ చేయాలనుకున్నప్పుడు ఆయన ఎన్నో ప్రాసెస్ ఫాలో అయ్యి ఆయన సైనాలజీతో పాటు ఆయన సిగ్నేచర్ అడ్జస్ట్ చేసుకున్నాక అచీవ్ అయ్యాడు. అంటే ఇది కూడా ఒక సిగ్నేచరాలజీ ఏంటి అంటే మీకు ఒక పాజిటివ్ బూస్ట్ ఇయ్యంకి మీ ఎమోషన్స్ అనేది తెలుస్తుంది తప్పకుండా. ఓకే, సో మెడికల్ న్యూమరాలజీ కూడా ఉంటుంది కదా సార్? అంటే మెడికల్ న్యూమరాలజీ అంటే ఏంటి సార్, మన ఋషులు మన మునులు జ్ఞానులు వాళ్ళు కూడా రీసెర్చర్స్ సార్. వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏముండే అంటే మన నెక్స్ట్ జనరేషన్కి తరతరాలకి ఏమైనా నా ద్వారా ఏమైనా ఇయ్యగలుగుతానా. ఇప్పుడున్న సైంటిస్ట్ కి మీరు స్టిఫెన్ ఇచ్చి వాళ్ళకి క్వార్టర్స్ ఇచ్చి వాళ్ళకి శాలరీ ఇస్తున్నారు,
మన ఋషులు వాళ్ళు అడవిలో నుండి అంతే వాళ్ళ కదా. జీవితాలు సాక్రిఫైస్ అయ్యారు. అవును. అయితే మెడికల్ న్యూమరాలజీ ఏంటి అంటే సార్, ఒకటి మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీకు కొన్నిటి మీద ఇంపాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఉందా అంటే కానీ క్యాన్సర్ వస్తుందా, అంటే బీపీ, క్యాన్సర్ అనేది అట్లా అని కాదు సార్, కొన్ని మన ఫుడ్ హ్యాబిట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 9 ఉంటుందో, 9 అన్నా లేదా 18 ఉన్నా లేదా 27 ఉన్నా లేదా మొత్తం కలితే 9 వచ్చినప్పుడు 9 అనేది కుజుడు అన్నమాట. కుజుడు అనేది హీట్ నేచర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే. కొంచెం బ్లడ్ రిలేటెడ్ దాంట్లో జాగ్రత్త ఉండండి. అంటే బ్లడ్లో హీట్కి సంబంధించింది కానీ బాడీ కట్టే కొంచెం స్టిచ్చెస్ అయ్యి కానీ చూస్తే మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు 9 ఉన్న వాళ్ళకంతా అవుతుంది కానీ ఇట్స్ లైక్ ఏంటంటే ఇండికేషన్, అంటే కొంచెం జాగ్రత్త ఉండండి, ఒక వెదర్ రిపోర్ట్ లాగా అది తీసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇంకోటి సార్, కొన్ని నెంబర్లను చూడగానే మనకు భయం వేస్తుంది, కొన్ని నెంబర్లు చూస్తే కానీ హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటి వాటి సౌండ్ వైబ్రేషన్ ఏంటి, అసలు ఎట్లా తెలుస్తుంది? అంటే ఏంటంటే సార్, కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ కి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది సార్. Okay. ఇప్పుడు ఎగ్జాంపుల్ 13 అనగానే అవును. అది బ్లైండ్ గా 13 కి నెగిటివ్ నంబర్ అని కాదు. 13 అనే నంబర్ మీ నేమ్ లో వస్తే నెగిటివ్ అనేది ఉంటుంది. ఓకే. కానీ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 13 లో పుట్టిన వాళ్ళకి నెగిటివ్ ఉండదు. ఆహా. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన వెంకటేష్ గారు 13th లో పుట్టారు, హీరో. అదే 13 డేట్ లో రావడం వల్ల దాన్ని ఏమంటారంటే రియల్ నంబర్ అంటారు. కానీ అదే 13 ఇప్పుడు మీ పేర్లో వచ్చింది అనుకో, కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. అంటే ఈ వేరియేషన్ డిఫరెన్స్ కూడా తెలియాలి. ఓకే. గుడ్డిగా మనం ఒక నంబర్ రాగానే భయపెట్టించినట్లు కాదు. అవును, అవును. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, 23 అనేది మంచి బిజినెస్ నంబర్ అన్నమాట. ఓకే. మీరు పెద్ద పెద్ద సంస్థలే కానివ్వండి, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ లో కొంతమంది నేమ్లని జస్ట్ మీరు గూగుల్ చేస్తే చాల్డియన్ అండ్ పైథాగరస్ మెథడ్ అని, ఆ తర్వాత వాళ్ళ నేమ్స్ గమనించండి, 21 ఉంటే సపోర్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే. ఇప్పుడు స్ప్రైట్ కానివ్వండి, స్ప్రైట్ నంబర్లు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు సాఫ్ట్ బ్యాంక్ కానివ్వండి, అంటే అది సపోర్ట్ వైబ్రేషన్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కనపడుతుంది అలా. ఓ. సార్ ఇంకోటి, పేరు మార్చుకోవడం స్పెల్లింగ్ మార్చుకోవడం ఒకటేనా? లేదు సార్, అవునా? 2 చేంజెస్ ఉంటుంది సార్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే చేంజ్ ఆఫ్ నేమ్ అంటే ఏంటంటే, పర్టికులర్ ఇప్పుడు మీ పేరు అనేది ఒకటి ఉండే, అయితే మీరేం చేశారంటే ఆ పేరు నుంచి మీరు కంప్లీట్లీ చేంజ్ అవుతున్నారు. ఓకేనా? చేంజ్ అయినప్పుడు ఆ చేంజ్ ఆఫ్ నేమ్ కింద వస్తుంది. ఇప్పుడు కొంతమందికి పాతకాలం వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ సార్ది ఇప్పుడు వరప్రసాద్ అని ఉండే, ఇప్పుడు ఫిలిం కోసం ఆయన మెగాస్టార్ చిరంజీవి అయినారు. అయితే అక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు పేరెంట్సే కానీ అరే ఈ పేరు పెట్టుకుంటే నీకు బాగుంటుంది, ఎందుకంటే ఆంజనేయ స్వామి భక్తులు కాబట్టి అలా పెట్టుకున్నారు. అయితే చిరంజీవి అనేటప్పటికి వైబ్రేషన్స్ అనేది చేంజ్ అవుతుంది. నేమ్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి అంటే సార్, ఇప్పుడు మీ పేరు శ్రీనివాస్ ఉంది, ఇప్పుడు మీరు SRINIVAS రాస్తున్నారు అనుకోండి, ఈ శ్రీనివాస్ ఒకరు, అయితే ఇది మీకు కంపాటబుల్ అయితే లేదు. అయితే మీరేం చేశారంటే SREENIVAS అని పెట్టుకున్నారు, ఇది కంపాటబుల్ అయినప్పుడు దీని అడ్జస్ట్మెంట్ ఆఫ్ నేమ్ అని అంటారు. ఇప్పుడు ఇంకొక శ్రీనివాస్ వచ్చి SHRINIVAS రాసిరు అనుకోండి, ఇది ఆల్ఫాబెట్ వైజ్ ఇంగ్లీష్ లో చేంజ్ అవుతుంది కానీ తెలుగులో అనేది సేమ్ ఉంటుంది. అది అడ్జస్ట్మెంట్ ఆఫ్ నేమ్. చేంజ్ ఆఫ్ నేమ్ అనేది కంప్లీట్ చేంజ్ ఆఫ్ నేమ్. రైట్ సార్. ఆస్ట్రాలజీలో పరిహారాలు ఉన్నట్లు న్యూమరాలజీలో కూడా పరిహారాలు ఉంటాయా సార్? అంటే ఆస్ట్రాలజీలో ఏంటి అంటే సార్, ఇప్పుడు దశ అంతర్దశతో గ్రహాల బట్టి పరిహారాలు అనేది మనం గ్రహాలకు చేస్తాం. న్యూమరాలజీలో ఏంటంటే రెమెడీస్ ఉంటుంది. ఆస్ట్రాలజీ అనేది ప్రిడిక్షన్ కి సంబంధించింది, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అనేది అనాలిసిస్ కి సంబంధించింది. అయితే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఏమైనా రెమెడీస్ అనేది పర్సనల్ గా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి రిజల్ట్స్ ఎక్కువ ఉంటుంది. అయితే మన రెమెడీస్ అనవచ్చు పరిహారాలని, లేకపోతే టిప్స్ లాగా అనుకుంటే వాళ్ళు చేసుకుంటే రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఓన్లీ స్పిరిచువల్ కాకుండా మనం సైంటిఫిక్ గా చెప్పవచ్చు, అలా ఉంటుంది. ఇంకోటి సార్, ఈ లాటరీ ట్రేడింగ్ బెట్టింగ్ వీళ్ళు చేస్తారు కదా, వీళ్ళకి న్యూమరాలజీ సహకరిస్తుందండి? సార్ ఫస్ట్ థింగ్, ఎలాంటి సైన్స్ అయినా మనకి సపోర్ట్ చేయాలి కానీ దాన్ని తీసుకుపోయి మనం నెగిటివ్ కి వాడడం అనేది నేను ఫస్ట్ థింగ్ నుంచి ఎప్పుడని చూడండి. ఇప్పుడు చూడండి, ఏదైతే రేసింగ్ కానీ లాటరీ అని కానీ దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ అనేది ప్రాబ్లం అవుతుంది. అయితే నేను అనేది ఏంటంటే ఏ సైన్స్ అనా కానీ అంటే పాజిటివ్కి వాడాలి, నెగిటివ్గా వాడొద్దని నా అభిప్రాయం. ఓకే. సో ఉపయోగపడుతుందా పడదా అంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు కేరళ లాటరీ అని, దుబాయ్ లాటరీ అని ఒక్కొక్క పర్సన్ కి ఎన్నో కోట్లు వచ్చింది. ఒక్కొక్క పర్సన్ కి వన్ టైమ్ లో కోట్లు వచ్చింది కాబట్టి కొంతమంది అది ట్రై చేస్తా అనుకుంటారు లక్. కానీ ఒక పర్సన్ ఆయన నియర్లీ 22 years 20 years నుంచి లాటరీ కొంటున్నాడు సార్. కొంటూ అయినా దాంట్లో కొన్ని లాజిక్స్ అనేది కనిపెట్టాడు.
అంటే 20 years నుంచి ఎవ్రీ మంత్ లాటరీ కొంటున్నాడు ఆయన, దుబాయ్ లాటరీ. అవును. కొన్ని ఆయన కొన్ని అనలైజ్ చేసి ఈ టిప్స్ వన్ చేస్తుంది అని చూసి ఆయనకు వచ్చింది. అయితే ఇది చాలా మందికి తెలియదు. ఆయనకు లాటరీ వచ్చింది నిజమే, కానీ ఆయన 20 years నుంచి కొంటున్నాడు. ఇది తెలియదు అన్నప్పుడు మనం డైరెక్ట్ ఫాలో కావడం తప్పండి. ఓకే ఓకే, సూపర్. అండ్ మిమ్మల్ని అడిగితే నేనైతే అడ్వైస్ చేయరు. చేయను. సూపర్ సార్. అండ్ అట్లానే సార్, ఇప్పుడు గుళ్ళో మనం ప్రదక్షిణలు చేస్తాము, లేదంటే కొబ్బరికాయలు కొడతాం, దానికి కూడా 11 కొబ్బరికాయలు, 21 కొబ్బరికాయలు, లేదంటే 108 ప్రదక్షిణలు, ఇట్లా సంఖ్య ఉంటుంది కదా, ఈ సంఖ్యలకు ఉన్న విశిష్టత ఏంటి సార్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పర్టికులర్ నంబర్ కి ఒక్కొక్క గ్రామ్ కి మనం కనెక్ట్ చేసామన్నమాట. అచ్చా, 108 అనేది కంప్లీట్లీ స్పిరిచువల్ సార్. ఓకే. అయితే ఏంటంటే 108 కి ఇప్పుడు మన సూర్యుడి నుంచి మన అర్త్ ఎంత దూరం ఉంది, లేకపోతే మన మాలలో 108 మాల ఉండడం, అవును, లేకపోతే చాంటింగ్ లో వైబ్రేషన్స్ కానీ అవును. 108 అనేది ఉంటుంది. అవును. అయితే ఏంటి అంటే నంబర్స్ లో మీరు గమనిస్తే చాలా మంది ఈవెన్ నంబర్స్ కంటే ఉమ్, బేసి సంఖ్య, సరి సంఖ్య అనేది ఉంటుంది. ఆ, అయితే ఆడ్ నంబర్స్ కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఉమ్, మీకు ఎలా ఉంటుంది అంటే సార్, ఎగ్జాంపుల్ మనిషిని ఒక దేనికైనా ఎట్లా అట్రాక్ట్ చేయాలంటే ఎట్లా, ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మీకు ఒక ఆఫర్ ఉందండి, మీకు 999 లో ఒక ప్రోడక్ట్ ఉంది అంటే అక్కడ ఏమైపోతుందంటే సార్ 3 digit అనేది వస్తుంది, 999. ఆ, ఓకేనా? ఇప్పుడు మీరు సడన్ గా 1 రూపీ యాడ్ చేసిరు అనుకోండి, 4 digit అవుతుంది. అవును, అయితే మన సబ్ కాన్షియస్ మైండ్ కానీ బ్రెయిన్ కానివ్వండి ఇవిట్ల మీద కనెక్ట్ అవుతుంది 4 digit. అవును. అరే 1000 999 3 digit అనేటప్పటికి కొంచెం ఏంటంటే అలా కనెక్ట్ చేయడానికి నంబర్స్ అనేది గేమ్ ఆడుతుంది, అది చాలా మంది యూస్ చేస్తున్నారు అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు రీసెంట్లీ తీసుకోండి మీరు 99 బిర్యానీ, ఎక్కడ పోయినా 99 అవును, బిర్యానీ, అవును, కానీ నిజం చెప్పండి మీరు 99 ఇస్తారా సార్? 100 రూపీస్ ఇస్తారు. అవును. అని చేంజ్ లేదు అంటే 100 రూపీస్ తీసుకొని 100 పోనీ 1 రూపీ, అది లాజిక్ సార్. 500కే వీళ్ళకి న్యూమరాలజీ చెప్పాలని అనుకున్నాం కదా. సో మామూలుగా ఇప్పుడు మార్కెట్లో అందరూ 5000, 10,000, 20,000 అట్లా తీసుకుంటారు కలవడానికి. సో మేము అడగగానే మీరు మా రిక్వెస్ట్ని మీరు మన్నించారు, కానీ జనాలు ఏమన్నా తక్కువ చూస్తారేమో, తక్కువ ఫీజు తీసుకున్నారు కాబట్టి మామూలు అని అనుకుంటారేమో అని ఎప్పుడన్నా మీకు అలాంటి ఫీలింగ్ ఏమన్నా కలిగిందా సార్? సో ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే చాలా మందికి ఈ క్వశ్చన్ కి క్లారిటీ ఇవ్వాలంటే, Please. ఫస్ట్ థింగ్ 500 అనేది ఓన్లీ కన్సల్టేషన్స్. అవును, ఓకేనా? చాలా మంది ఏమనుకోండి 500 లేని మళ్ళీ నేమ్ అడ్జస్ట్మెంట్ అనేది కాదు. ఆ, నేను ఫస్ట్ ఇది ఎలా అంటున్నానంటే, మనము తెలియక ఏం చేస్తామంటే చాలా మంది దగ్గర పోయి, ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లం ఉన్నప్పుడే వాళ్ళు ఒక ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గరికి వెళ్తారు, లెట్ ఇట్ బి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, of course. లేదా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉన్న డాక్టర్ దగ్గర వెళ్తాము, అడ్వకేట్ దగ్గర ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడే. అయితే నేనేమంటున్నా అంటే, ఇంత మందిలో ఇప్పుడు నేను అనేది జెన్యునా కాదా అని వాళ్ళకి ఎలా తెలియదు అన్నప్పుడు నేనేమంటా అంటే, నాది ఫస్ట్ నుంచి నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న న్యూమరాలజీ నేను చెప్పేది ఒకటే, మీరు జస్ట్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ సిగ్నేచర్ ఇవ్వండి, నేను చెప్పింది కరెక్ట్ అయితే నెక్స్ట్ నా క్లయింట్ కండి. ఉమ్, ఓకే, నేను దానికోసం 500 అనేది తీసుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే. అయితే ఇప్పుడు నేను ఫ్రీగా చెప్పిన అనుకోండి, ఫ్రీకి వాల్యూ అనేది Value ఉండదు. లేదు, అవును, అయితే ఫీజ్ అనేది నామినల్ ఫీజ్. అవును, ఇప్పుడు నేను ఇచ్చే 500 కన్సల్టేషన్లా మీరు ఏం చెప్తలేరు, నేనే చూసి చెప్తున్నాను. అవును, ఇప్పుడు దయచేసి నా ఒపీనియన్ ఏంటంటే, నా దగ్గర కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఫస్ట్ మీ ప్రాబ్లమ్స్ చెప్పకుండా ఆ పర్సన్ జెన్యూన్ అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు ఏదైతే ఆస్ట్రాలజీ చార్ట్ ఇస్తున్నారు, న్యూమరాలజీ ఇచ్చి వాళ్ళని చెప్పమని చెప్పండి. ఆ, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే మీరు వాళ్ళని అప్రోచ్ కావాలి. super. మా గురువు చెప్పిన ఫార్ములా అదే. నేను చెప్పేది ఏంటంటే, నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ సిగ్నేచర్ ఇవ్వండి, నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు ఒక 500 కన్సల్టేషన్ తీసుకున్నాక నేను చెప్తాను. ఆ Super, తర్వాత super. నేమ్ ఇచ్చినాక నేను ఇచ్చే నేమ్తో పాటు కొన్ని సబ్ కాన్షియస్ టెక్నిక్స్ చెప్తాను, అది చేస్తే మీకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. వావ్. అండ్ ఇంకొకటి సార్, ఒక మనిషి పొద్దున్న లేవగానే ఏ నెంబర్ చూస్తే మంచిది అని అట్లా ఏమైనా ఉంటుందా అండి? సార్ ఏ నంబర్ చూస్తే మంచిది అంటే, సార్ ఇక్కడ ఏంటంటే సార్, లైఫ్ అంతా పోయేది ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్స్. అవును, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మీకు ఒక మంచి పాట అంటే ఇష్టం అండి, అవును, ఆ పాట విన్నప్పుడంతా మీకు ఒక చాలా మంచి బాగుంది, మ్యూజిక్ అవును. వస్తుంది. ఓకే, ఇప్పుడు పాట కూడా మ్యూజిక్ సార్, అవును, అదే ఇప్పుడు నాయిస్ క్రియేట్ అయితే తట్టుకోలేము మనం. అలాగనే నేనేమంటా అంటే, మీకు ఏ నంబర్ అయితే లక్కీ అనిపిస్తుందో, దాన్ని చూడండి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందో, ఆ నంబర్ మీకు కనబడేటట్టు మీరు వాల్ పేపర్ పెట్టుకున్నా, లేకపోతే మీ ఇంట్లో, లేకపోతే ఇప్పుడు ఎట్లయితే మార్నింగ్ లో ఒక దేవుని ఫోటో చూస్తామో అది కొంచెం స్పిరిచువల్ సార్. ఇది ఏంటంటే కొంచెం లాజిక్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా డేట్ ఆఫ్ బర్త్ 6, నేను ఎక్కడ గమనించిన 6 కనపడుతుంది కాబట్టి 6ని నేను ప్రిఫర్ చేసుకుంటే
పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది కదా సార్. ఓకే ఓకే, సూపర్ సూపర్ చెప్పారు సార్. ఇక ఫైనల్గా మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే న్యూమరాలజికల్ సలహా ఏంటి వాళ్ళ వెల్బీయింగ్ కోసం? న్యూమరాలజీ సలహా అంటే నేను ఒకటే అంటాను సార్, మీరు న్యూమరాలజీ అనేది కూడా ఒక సైన్సే. అయితే మనం ఏం చేయాలంటే, మనము జీవితంలో సక్సెస్ కావాలంటే ఇప్పుడున్న దాంట్లో మనం చాలా స్ట్రగుల్ చేయాలి లేదా సాక్రిఫైస్ చేయాలనే కంటే, దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్మార్ట్గా ఒక సిస్టమ్ని ఫాలో అయినాం అనుకోండి, ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, కాబట్టి మీరు ఏం చేయండి అంటే, మీరు చేసే ప్రయత్నాలు చేస్తూ మీకు రిజల్ట్ అనేది వస్తలేదు, మీరు జెన్యున్గా అన్నీ చేస్తున్నారు కానీ ప్రాబ్లమ్స్ అవుతుంది, నాకు ఏం అవుతుందో తెలియనప్పుడు ఒక్కసారి ఏం చేయండి అంటే, మీరు న్యూమరాలజీ అడ్వైస్ కూడా తీసుకోండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెక్ చేసుకోండి. అక్కడ ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అనుకోండి, అది మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఒక సపోర్ట్ అనేది ఒక న్యూమరాలజీ వైస్ నుంచి కూడా మీకు సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. సూపర్ సార్, సూపర్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, జీవితంలో ఎదుగుదల ఆగిపోయింది, ఏంటి జీవితం అనే ఫీలింగ్ కనుక మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా అనిల్ రాజ్ గారిని మీరు కలవాలి. చాలా తక్కువ ఖర్చుతో, అంటే మన కోసం ఆయన తగ్గించారు, 500 రూపీస్ అంతే. మీ యొక్క అదృష్టం మారిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ఫోన్ చేసి వారి కన్సల్టెన్సీ తీసుకోండి. ఇక మీకు అదృష్టం మీ తలుపు తడుతున్నది ఖాయం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.